డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మ్యారేజ్ అయిన కొన్నాళ్ళకి మనం చూసుకుంటే ఒకరిపైన ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళది గమనించినా గమనించకపోయినా ఇంకొకరు ఖచ్చితంగా దాన్ని గమనిస్తూ ఉంటుంటారు. ఎక్కడో తెలియని నిరాశ కనిపిస్తూ ఉంటుంటుంది. దానికి గల కారణాలు ఏంటి? ఒక 6 months బాగున్నాం, 1 year బాగున్నాం, తర్వాత అంతా మమ్మల్ని మేము కోల్పోయామని మాట్లాడుతూ ఉంటుంటారు. ఇంట్రెస్ట్ తగ్గిందని మాట్లాడుతూ ఉంటుంటారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? మళ్ళీ రిలేషన్ని అదే విధంగా అందంగా ఉంచాలి అంటే ఇద్దరి పాత్ర ఎంతవరకు ఉండాలి? ఇంట్రెస్ట్ అనేది అసలు చెప్పాలంటే ఇక్కడ వాడకూడని పదమేమో రిలేషన్షిప్లో అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరంగా ఉండటం, అట్రాక్షన్ అంటే ఆకర్షణ. సరే, ఈ 2 విషయాలు మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్గా ఉండదు, మనం చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక ఆట ఆడుతున్నా, నువ్వు ఒక పని చేస్తున్నా, అది నీకు ఆసక్తికరంగా మార్చుకోవాలి అంటే నువ్వు ఎట్లా దాని పట్ల ఇష్టాన్ని చూపించాలి అనేది నీ యొక్క ఎబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక ఆట ఆడటం స్టార్ట్ చేసావు, నీకు ఇంట్రెస్ట్ రాలేదు, బోర్ కొట్టింది, మానేస్తావు. కానీ ఇదేమో పెళ్ళి కదా, జీవితం కదా. సో ఇక్కడ ఏదైనా సరే నువ్వు ఆలోచించుకుని, అంటే ఈ పార్ట్నర్ నాకు, ఈ అమ్మాయి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సరే, వాళ్ళతో కొంచెం మాట్లాడి కొద్దిగా వాళ్ళ గురించి తెలుసుకుని, నడుస్తుందా లేదా జీవితాంతం ఈ అమ్మాయితో ఈ అబ్బాయితో నేను ఉండగలనా అని ఏయో ఫ్యాక్టర్స్ మీద పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. మీరేదో మాట్లాడుకుని మీరు ఆలోచించుకుంటారు, కమిట్ అవుతారు. ఓకే, తర్వాత ఒక డెసిషను, ఒక కమిట్మెంట్ అయిన తర్వాత కొంతకాలానికి ఆసక్తి పోయింది అని మీకు అనిపిస్తుంటే ఆసక్తికరంగా ఎలా మార్చుకోవాలి అనేది చూడాలి. ఇంకొకటి, ఎప్పుడు మనం అంటే జనరలైజ్డ్గానే మాట్లాడతాం, ఎక్స్ట్రీమ్ కేసెస్ గురించి మాట్లాడడం. సో ఇక అది పక్కన పెట్టేద్దాం. ఎక్స్ట్రీమ్ అబ్యూజ్లు, వైలెన్స్లు ఇవి ఉన్నప్పుడు అసలు మనం అసలు జనరల్గా దాన్ని కట్ చేసుకోమనే చెప్తాం ఆ రిలేషన్షిప్ని. సో అది మాట్లాడొద్దు ఇప్పుడు. ఇకపోతే ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా లేదు అనటానికి నీది ఒకటి చంచలమైన మనస్తత్వం అవ్వచ్చు. సో కన్సిస్టెన్సీ, ఒక నిలకడ లేనితనం అవ్వచ్చు. ఇలాంటివి ఉంటే ఒక రిలేషన్షిప్లో కాదు కదా, ఉద్యోగంలో కానీ ఎక్కడా కానీ ముందడుగు వేయలేం. ఎందుకంటే జీవితంలో ఒక నిలకడ, స్టెబిలిటీ, ఒక అంటే స్థిరత్వం ఇవి కావాలి. సో కాబట్టి ఎక్కడన్నా నీ మనస్తత్వంలో ఆలోచన విధానం తేడా ఉందేమో చూసి అది సరి చేసుకోవాలి. ఇది ఆసక్తి గురించి. ఇకపోతే అట్రాక్షన్, ఇది ఇంకా డేంజరస్. అంటే 2 దేనికది, ఆకర్షణ తగ్గిపోతుంది అనుకుంటారు కొంతమంది. సో ఆకర్షణ అంటే మళ్ళీ మనం చూస్తే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫిజికల్ అట్రాక్షను, అలాగే వ్యక్తిత్వం, పర్సనాలిటీ అట్రాక్షను, అంటే ఒరిజినల్గా మనిషికి ఇది ఇవ్వటం. సో ఫిజికల్ అట్రాక్షన్ జనరల్గా ఖచ్చితంగా ఉండాలి ఎర్లీ స్టేజెస్లో. ఇప్పుడు మనం అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ముందల చూసి ఆకర్షణకి గురి కాబడేది అపియరెన్స్కే. అది అందులో డౌటే లేదు, అది అవసరం కూడా. ఎర్లీ స్టేజెస్లో హార్మోనల్ ఇది కానీ, ఆ ఉధృత కానీ ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం బలపడటానికి ఫిజికల్ అట్రాక్షన్ కూడా అవసరం. బట్ అదే పట్టుకుని వేళ్లాడి కొంతకాలం తర్వాత నువ్వు లావుగా అయ్యావనో, లేకపోతే నీకు బట్టతల వచ్చిందనో, బోడిగుండు వచ్చింది, ఇలాంటివి వచ్చే అది అంటే అఫ్కోర్స్ కొన్ని ఇయర్స్ పడుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్కి కొంతకాలానికి మగవారిలో కూడా ఏజ్ పరంగా కామన్గా వస్తుంటాయి. సో నువ్వు ఎవరితోనో పోల్చుకుని అదేంటి భార్య ఇద్దరిని కన్న తర్వాత కూడా అదేంటి మెరుపు తీగలాగా ఉండాలి, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. అలాగే భర్త ఎప్పుడు మహేష్ బాబు లాగే ఉండాలి అనుకుంటే అది ఇబ్బంది అవుతుంది. ఇకపోతే రెండోది వ్యక్తిత్వపు ఆకర్షణ. అంటే అసలు ప్రేమగా, అంటే ఒక మనిషి గురించి తెలుసుకుని మనం ప్రేమిస్తూ ఆ బంధంలోకి లాంగ్ టర్మ్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే నీకు ఫిజికల్ అట్రాక్షన్ మీద అంత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పిందె కాయగా మారి కాయ పండుగా మారటం ఇది సహజం. సో పెళ్లి చేసుకునే వయసు అప్పుడు యవ్వన స్థితిలో సో పుల్లగా, కొద్దిగా తీగా, దూరగా అదొక ఫేజ్. బట్ ఎప్పుడు అది అలాగే ఉండాలంటే ఉండదు. అది పరిపక్వత చెందుతూ
ఈ ఆకర్షణ కూడా ప్రేమగా ఒక అంటే స్లోగా ఒక మెచ్యూరిటీ లెవెల్కి వస్తూ ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ దీంట్లో గిల్లి కజ్జాలు ఉండొచ్చు, పోట్లాట్లు ఉండొచ్చు, అలకలు ఉండొచ్చు, మళ్ళీ సర్దుబాట్లు ఉండొచ్చు, అలక తీరిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఆనందాలు, ఇవన్నీ సహజం ఈ రిలేషన్షిప్లో. బట్ ఆ మెచ్యూరిటీని అర్థం చేసుకుంటూ ఆ దశల వారీగా ఉన్నప్పుడు ఎప్పుడూ జీవితం ఒకలాగా అంటే ఉండదు. ఫిజికల్ అట్రాక్షన్ వేరు, మానసిక పరిపక్వత వేరు. ఒక రిలేషన్షిప్లో వెళ్ళిన కొద్దీ ఆ లోతులు అవి తెలుసుకుంటున్న కొద్దీ ఆ దగ్గరతనం, ఆ అనుబంధం అంటే అట్రాక్షన్ కాదు, ఎఫెక్షన్ ముఖ్యం, అంతే కదా. సో అట్రాక్షన్ ఎఫెక్షన్ కింద మారుతూ ఉంటుంది. ఆ ఫేజ్ని అట్లా ఎంజాయ్ చేయగలగాలి. సో చివరికి వచ్చేసరికి ఆ దాంపత్యంలో ఉన్న సారం, ఆ పండులో ఉన్న ఆ మధురిమ ఇదే మిగులుతుంది. కానీ ఫిజికల్ అంతే బిగువుగా అంతే పటుత్వంతో ఉండాలి ఎప్పుడు ఒక కాయలాగా అంటే కుదరదు. పండుతుంది, చివరికి పండుటాకులుగా మారటం, రాలిపోవటం సహజం ఇది ఫేజ్లో. బట్ ఇంకొకటి, ఇంట్రెస్ట్ అయినా అట్రాక్షన్ అయినా ఉంచుకోవాలన్నా వదిలేసుకోవాలన్నా అది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. సో జీవితంలో దశల వారీగా పరిణితి చెందకపోతే ఆ అట్రాక్షన్ దగ్గరే ఆగిపోతాం మనుషులు. ఎగ్జాక్ట్లీ ఆ సందర్భంలోనే బయట అట్రాక్షన్స్ గురవడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాన్నే మనం అక్రమ సంబంధం. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయటం, ఇప్పుడు ఏమైంది అంత ఇన్స్టెంట్ అయిపోయింది, అవునా. సో కొద్దిగా అట్రాక్టివ్గా లేదు భార్య, లేదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు కబుర్లు చెప్పట్లేదు, ఏదేదో నువ్వు ఊహించేసుకుని ఇన్స్టెంట్గా నువ్వు అదేంటి మ్యాగీ నూడిల్స్ లాగా అదేంటి డివోర్స్లు, రీమ్యారేజెస్ ఇలాంటివన్నీ మొదలు పెడితే ఏమవుతుందంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది పోతుంది రిలేషన్షిప్స్లో. ఇంకొకటి, రిలేషన్షిప్ని నిలబెట్టుకోవటానికి అసలు నీ దగ్గర అంత వర్త్ ఉందా, అసలు నువ్వు అవతల వ్యక్తి నీతో కలిసి జీవించటానికి సరిపడా ఎబిలిటీస్ కానీ క్వాలిటీస్ కానీ నీలో ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అవతల వాళ్ళని వేలెత్తి చూపించే అట్రాక్టివ్గా లేదు, ఇంట్రెస్టింగ్గా లేదు పర్సనాలిటీ అనే లోపల చెక్ చేసుకోండి, మాట్లాడండి. ఆలోచన విధానంలో తప్పుగా ఆలోచిస్తున్నాము అనుకుంటే కనుక కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి. ఇవాళ రేపు ఆలోచన విధానం అంటే మనం ఆలోచించేదంతా రైట్ అనుకుంటాం, అక్కడే వస్తుంది అసలు మెయిన్. అసలు ఎవరికి ఏది ప్రాబ్లం వచ్చినా వచ్చిన ఆలోచన ప్రతిదీ మనం నమ్ముతున్నాం, రైట్ అనుకుంటున్నాం, కరెక్ట్ అనుకుంటున్నాం. బట్ అది కాదు. డోంట్ బిలీవ్ వాట్ యు థింక్, ఎవ్రీథింగ్ వాట్ యు థింక్. ఇది గనక ఈ రూల్ పాటిస్తే అసలు మనం కరెక్ట్గా ఆలోచిస్తున్నామా, ఎందుకంటే ఆలోచనలు అనేది మన చాయిస్, బిహేవియర్ అనేది మన చాయిస్, మధ్యలో ఫీలింగ్స్ మాత్రమే మన కంట్రోల్లో ఉండవు. అంటే ఒక ఆలోచన నేను ఎట్లా చేస్తున్నాను, నేను ఇలా ఆలోచించవచ్చా, ఆలోచించకూడదా, ఇలా ఆలోచించకపోతే ఏ రకంగా ఆలోచించాలి, ఇవన్నీ మనం ట్రైన్ అవ్వచ్చు. సో కాబట్టి అట్రాక్షన్ చాలా అవసరం, బట్ అట్రాక్షన్ మాత్రమే అవసరం. ఎఫెక్షన్కి దాన్ని చేంజ్ చేయకుండా ఉంటే కనుక నష్టపోతారు. బిహేవియర్ అనేది మన ఛాన్స్, దాంతోపాటు మన ఆలోచనలు కూడా మన చాయిస్ ప్రకారమే ఉంటుంటుంది. కాబట్టి ఎవరైనా సరే వీటికి ఒక ఛాన్స్ ఇచ్చి వాటిని మార్చుకునే ప్రయత్నం చేయాలి అనుకున్న విజయపెద్ద గారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మనకి. ఫస్ట్ ఒక చిన్న పిందె, దాని తర్వాత కాయ, దాని తర్వాత పండు, దాని తర్వాత రాలిపోవడం. మనిషి జీవితం కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటుంది. దీన్ని కనుక అర్థం చేసుకుని రిలేషన్షిప్ని కనుక హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఒక అట్రాక్షనే కాదు, మానసిక స్థితి ఒకటి ఉంటూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న ప్రతిసారి కూడా రిలేషన్షిప్ ఇంకా బాగుంటుంది అనేది మనకు క్లారిటీ వస్తుంటుంది. ఎవరైనా సరే మాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్రాక్షన్ తగ్గింది, డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉన్నాయి, మైండ్ అక్కడే ఆగిపోయింది, ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాం, మాకు థింకింగ్ ప్యాటర్న్ మారాలనుకున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా విజయపెద్ద గారి కౌన్సిలింగ్ హెల్ప్ అవుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయపెద్ద గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.